అందరికీ నమస్కారం. నేను వినిపించబోయే కథ అమ్మ ఒడి. రచన పూర్ణిమ గారు. చిట్టి పాపని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? అమ్మా! ఉలికిపడి లేచాను. అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టుగానే ఉంది. ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న అమ్మ. అయితే ఇది కలే. అమ్మ లేదు, నాన్న రారు. తలుచుకుంటే దుఃఖం గుండెల్లోంచి తన్నుకొచ్చింది. ఒక్కసారి కాలం వారం రోజులు వెనక్కి వెళ్తే ఎంత బావుండు. అమ్మా నాన్నల్ని బయటకు వెళ్ళనివ్వకపోతే యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోరు కదా. తలుచుకుంటే దుఃఖం ఆగట్లేదు. నా వెక్కిళ్ల శబ్దానికి కాబోలు చిట్టి పాప లేచింది. అక్కా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది. చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది. చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు. లేదమ్మా, భయపడకు, నేనున్నాగా, పడుకో. చిట్టిపాపను పడుకోపెట్టి జోకొట్టాను. 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. నేను పడుకుంటూ అమ్మ ఫోటో కేసు చూశాను. అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్లనిపించింది నాకు. చిన్నప్పటినుంచి చిట్టిపాప అంటే నాకున్న ఫీలింగ్ ఏంటో నాకే తెలీదు. వయసు ఎదిగినా మనసు ఎదగని పసిపాప తను. నాకన్నా 6 ఏళ్లు పెద్దదైన చిట్టిపాప అసలు పేరు శిల్ప. కానీ తన పేరుతో ఎవ్వరం పిలవం. నేను 2nd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎదురింటి చిన్న పాప నన్ను అక్క అని పిలవటం చూసి తను కూడా నన్ను అక్క అని పిలవటం మొదలెట్టింది. మొదట్లో అది నన్ను అక్క అనడమేమిటని ఏడ్చేదాన్ని. ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. చిట్టిపాప వయసులో పెద్దది కావచ్చు, కానీ అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మా. భగవంతుడు తనని ఎప్పటికీ చంటిపాపగానే ఉంచాడు. అది నిన్ను అక్క అని పిలిచినా తప్పులేదు. మానసికంగా దానికన్నా నువ్వెప్పుడూ పెద్దదానివే. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆ రోజుదాకా చిట్టిపాప నార్మల్ మనిషి కాదని నిజానికి నాకు తెలీదు. అయితే ఏడుస్తున్నా నన్ను ఊరడించడం మానేసి చిట్టిపాపనే అమ్మ సపోర్ట్ చేయడం నా పసి మనసుకి నచ్చలేదు. ఊహ తెలుస్తున్న కొద్దీ ఇంట్లో చిట్టిపాప లాంటి మనిషి ఉండటం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది. నా ఫ్రెండ్స్ మీ అక్క పిచ్చిదటగా అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది. అందుకే తర్వాత ఎవ్వరినీ ఇంటికి పిలిచేదాన్ని కాదు. వాళ్ళు ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని. అందరి బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు నాకు కూడా నా బర్త్డే జరుపుకోవాలని, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలని మనసులో ఎంతో కోరిక కలిగినా చిట్టిపాప గుర్తుకు వచ్చి ఆగిపోయేదాన్ని. దీనికంతటికీ కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది. చిట్టిపాప మీద నా కోపానికి ఇంకో కారణం అమ్మ. అమ్మ ఎంతసేపు చిట్టిపాప ధ్యాసలోనే ఉండేది. నాకు దక్కాల్సిన ప్రేమ తన వల్ల నాకెప్పుడూ దక్కలేదనే అనిపిస్తుంటుంది నాకు. అమ్మ చిట్టిపాపని వదిలి ఎక్కడకు వచ్చేది కాదు. అందరిలాగే అమ్మా నాన్నలతో కలిసి సినిమాలకి, షికార్లకి, బయటకి తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా నాన్న తీసుకెళ్లేవారు. కానీ నాకు అమ్మ కూడా వెంట రావాలని చాలా అనిపించేది. స్కూల్ డే ఫంక్షన్లకి, పేరెంట్స్ మీటింగులకి కూడా రాకపోవటంతో అందరూ అమ్మ గురించి అడిగేవాళ్ళు. అయితే నాకు అమ్మని చూస్తే చాలా జాలేసేది. పాపం, తనకి పొద్దున్న లేచినప్పటి నుంచి చిట్టిపాపతోనే సరిపోయేది. చిట్టిపాప మానసిక ఎదుగుదల 2-3 సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది. చంటిపాపకు చేసినట్లు అన్ని పనులు చేయవలసి వచ్చేది. స్నానం చేయించడం, బట్టలు వేయటం, భోజనం తినిపించటం అన్ని పనులు అమ్మే చేసేది. ఒక ఆయాను పెట్టుకోమని నాన్న ఎంత చెప్పినా వినేది కాదు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వేటికి అమ్మ రావటానికి కుదిరేది కాదు. ఇంట్లో ఈ పరిస్థితి చూసి నాకు చాలా విసుగు కలిగేది. ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ రోజు ఇంకా బాగా గుర్తే. ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్గా వచ్చానని తెలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చాను. పేపర్లో మా కాలేజ్ వాళ్ళు నా ఫోటో కూడా వేయించారు. కాలేజీలో పేపర్ చూసి ఇంటికి పరుగున వచ్చాను. వస్తూనే అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది. అమ్మ మొహంలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు. అమ్మకి ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట.
అమ్మా అంటూ నోరు తెరిచేలోపే అమ్మ నా నోట్లో స్వీట్ కుక్కింది. నీకో గుడ్ న్యూస్ తెలుసా? చిట్టి పాప ఆలు తప్పులు లేకుండా రాయటం నేర్చుకుంది. ఈరోజు అచ్చులన్నీ రాసేసింది. అమ్మ మొహంలో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం. మంచిది, చాలా బాగుంది. పేపర్లో ఫోటో వేయిద్దాం. 22 ఏళ్లకే ఆలు నేర్చుకున్న చిట్టి పాప అని. నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది. ఆ మాటలకి అమ్మ చాలా బాధపడింది. ఏంటా మాటలు? ఏడాది నుంచి కష్టపడి నేర్పిస్తున్నా. ఈ రోజుకి రాయగలిగింది. మన అమ్మాయి గురించి మనం సంతోషపడ్డం కూడా తప్పేనా? నీ అక్క గురించి నువ్వు ఇలాగేనా మాట్లాడేది? అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. అది ఉక్రోషమో పశ్చాత్తాపమో నాకు ఇప్పటికీ తెలీదు. అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది. నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుంది. ఏమైందిరా తల్లి, ఇవాళ ఎందుకలా ఉన్నావు? ఇవాళ నా రిజల్ట్స్ వచ్చాయి. నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వు కనీసం నా రిజల్ట్స్ గురించి కూడా అడగలేదు. నీకెప్పుడు చిట్టిపాప ధ్యాసే. అది ఏం చేసినా నీకు అపురూపమే. నాకొక్కసారి అనుమానం వస్తుందమ్మా, నేనసలు నీ కూతుర్నేనా అని. ఎన్నేళ్ల నుంచో నా మనసులో పేరుకుపోయిన అక్కసంతా బయటకు వచ్చింది. అమ్మ మౌనంగా నా తల నిమురుతూ వింటోంది. అయినా నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా? నువ్వు సరదాగా బయటికొచ్చి ఎన్నేళ్లయింది? బంధువుల్ని, నీ ఫ్రెండ్స్ని కలుసుకొని ఎన్ని రోజులైంది? ఎప్పుడు ఇల్లు, చిట్టిపాపే లోకం. నేను చాలాసార్లు చెప్పాను, చిట్టిపాప లాంటి వాళ్ల కోసం ప్రత్యేకమైన హోమ్లుంటాయి, అందులో దాన్ని జాయిన్ చెయ్యని. విన్నావా? నా బాధ నా గురించి కాదమ్మా, నువ్వు నాన్న కూడా సంతోషంగా ఉండాలనే. నా మనసులో ఉన్న బాధంతా బయటకు చెప్పేసరికి నా మనసు తేలికపడింది. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? అమ్మ నవ్వింది. నీకు జోక్గా ఉందా? లేదురా, నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది. నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది. కానీ నా జీవితాన్నేదో కోల్పోయానని నేను అనుకోవటం లేదు. నీకు తెలుసు, చిట్టిపాప ఎప్పటికీ చంటిపాపేనని. చంటిపాపని సాకటంలో తల్లికి ఆనందం ఉంటుంది. నేనెంత అలసిపోయినా దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన చూపు, నిష్కల్మషమైన ప్రేమ నా అలసటని మరిపిస్తాయి. ఏ జన్మ కర్మ ఫలమో దాన్ని దేవుడు అలా పుట్టించాడు. పాపం దానికి విడిగా ఏం కోరికలుంటాయమ్మా? బంగారం, నగలు, కార్లు, మేడలు ఏమీ అక్కర్లేదు. షాపింగులు, హాలిడే ట్రిప్లు తీసుకువెళ్ళినా తనకు తెలీదు. ఓ చిన్న చాక్లెట్ ఇస్తే సంతోషపడుతుంది. అబ్బో అని మెచ్చుకొని ముద్దు పెట్టుకుంటే దాని మొహం పువ్వులా వికసిస్తుంది. ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను. నీ రిజల్ట్స్ గురించి అడగనే లేదన్నావు. నీకు కాలేజ్ ఫస్ట్ గ్యారంటీ అని నా నమ్మకం. నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకు అనిపించలేదు. కానీ నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావని మాత్రం ఇప్పుడే తెలిసింది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవపడినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హాస్టల్లో చేరటం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చదువు అవుతూనే బెంగళూరులో జాయిన్ అవ్వటం జరిగింది. ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వెళ్ళటం తప్ప ఈ 5-6 ఏళ్ల నుంచి నాకు విడిగా ఒక జీవితం ఏర్పడింది. నాన్నగారు రిటైర్ అయి మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ మా దూరపు బంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్లతోనే ఉంచుకున్నారు. తనకు ఎవరూ లేరు. చిట్టిపాప ఆలనా పాలన తనకి అలవాటవ్వటంతో అమ్మకి కొంచెం సౌకర్యంగా ఉండేది. అనుకోకుండా నా పెళ్లి సెటిల్ అవ్వటంతో అమ్మా నాన్న నా దగ్గరకు రావాల్సి వచ్చింది. నా కొలీగ్ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. నాకు ఏ అభ్యంతరమూ అనిపించలేదు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటానికి అమ్మా నాన్న వచ్చారు. నెల రోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది. అమ్మ మొదటిసారిగా చిట్టిపాపను వదిలి బయటకు వచ్చింది. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని 2 రోజులలో వెళ్ళిపోదామనుకున్న వాళ్ళని నేనే బలవంతంగా వారం రోజులు ఉంచేశాను. వాళ్ళకి మైసూరు, హంపి, బెంగుళూరులో చూడాల్సినవన్నీ చూపించాను. అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి అన్నీ చూస్తుంటే నాకెంత సంతోషం వేసిందో. అయితే అమ్మ మాత్రం చిట్టిపాపను తలుస్తూనే ఉంది. రోజు ప్రొద్దున్న సాయంత్రం పిన్నికి ఫోన్ చేసి చిట్టిపాప గురించి కనుక్కుంటూనే ఉండేది. వారం తర్వాత మాత్రం అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని మొండికేశారు. సరే ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్ చేయించాను.
ఆ రోజు రాత్రి చివరిసారిగా అమ్మ ఒడిలో పడుకున్నాను. అప్పుడు కూడా అడిగాను, అమ్మా ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా, ఊటీ కూడా వెళ్ళొద్దాం, తర్వాత వెళ్ళొచ్చు. లేదు శ్వేత, ఇప్పటికే చిట్టిపాపను వదిలి వారం అయింది. ఇంతవరకు ఎప్పుడూ తను నన్ను వదిలి ఉండలేదు. అది బెంగ పెట్టుకుంటుంది. అయినా పెళ్ళి కూడా 4 రోజుల్లో ఉంది కదా, పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి. అమ్మా ఇప్పుడే చెప్తున్నాను, పిన్ని దగ్గర చిట్టిపాపకి కాస్త అలవాటైంది కనుక నువ్వు నాన్న 6 నెలలకోసారైనా ఇక్కడికి రావాలి. ఇప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బయట ప్రపంచం చూడాలి. నేను చెప్తుంటే అమ్మ నవ్వింది. అలాగే తల్లి, చూద్దాంలే అన్నట్టు. రేపు పొద్దున్న షాపింగ్కి వెళ్దాం. చిట్టిపాపకి ఏమైనా బొమ్మలు బట్టలు కొనాలి. నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా అలిగి కూర్చుంటుంది. అవన్నీ చూస్తే కాస్త మొహం వికసిస్తుంది. అమ్మకెప్పుడు దాని ధ్యాసే. కొంచెం కినుగ్గా అనిపించింది. రేపు మార్నింగ్ ఆఫీస్లో నాకు కొంచెం పనుందమ్మా, మీ ఇద్దరు షాపింగ్కి వెళ్ళొచ్చేయండి. నేను లంచ్ టైంకి వచ్చేస్తాను. 3 గంటలకే ట్రైను. లంచ్ అవ్వగానే స్టేషన్కి బయలుదేరదాం. చాలా రాత్రైంది, ఇక పడుకో. అమ్మ జోకొడుతుంటే నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని బయలుదేరుతుండగా ఫోన్ వచ్చింది. అమ్మ వాళ్ళ ట్యాక్సీకి యాక్సిడెంట్ అయ్యిందని, వెంటనే అపోలోకి రమ్మని. నాకు షాక్తో మెదడు మొద్దుబారిపోయింది. చైతన్య నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. నేను వెళ్ళేసరికే నాన్న ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయారు. ఒళ్ళంతా కట్లతో, కళ్ళలో ప్రాణాలతో అమ్మ నా కోసమే ఎదురు చూస్తోంది. అమ్మా, నాకు దుఃఖంతో మాట రావటం లేదు. శ్వేత, నేను చెప్పేది విను. నువ్వు వచ్చే వరకు ఉంటానా లేదా అని భయపడ్డాను. అమ్మా, నీకేం కాదు. నా పరిస్థితి నాకు తెలుసమ్మా. నా బెంగంతా చిట్టిపాప గురించే. దానికి ఇక నుంచి అన్నీ నువ్వే. ఇది వరకు అది నిన్ను అక్క అన్నందుకు ఏడ్చావు, కానీ ఇక నుంచి నువ్వు దానికి అమ్మవి. అమ్మ మాట్లాడలేక ఒక సెకన్ ఆగింది. నాకు తెలుసు, నాకు నువ్వెన్నో చేయాలనుకున్నావు. చిట్టిపాపను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు. అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. నేను తృప్తిగా కన్నుమూస్తాను అని అమ్మ కష్టం మీద చేయి చాపింది. అమ్మ చేతిలో చేయి వేస్తుండగానే తన ప్రాణం పోయింది. ఏడుపు కూడా రానంత డీప్ షాక్లో ఉండిపోయాను. 2 వారాలు గడిచిపోయాయి. చిట్టిపాపని పిన్నిని నాతో పాటు బెంగళూరు తీసుకువచ్చేశాను. కొత్త పరిసరాలు, అమ్మా నాన్న లేకపోవటంతో చిట్టిపాప బాగా బెంగ పెట్టుకుంది. నన్ను అసలు వదిలిపెట్టడం లేదు. నాకు తెలియకుండానే దాని మీద కోపం కరిగిపోయింది. చిట్టిపాప అచ్చం అమ్మ పోలికే. అమ్మనే చూస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. అమ్మ అన్నట్టుగా దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన మొహం చూస్తుంటే నాకు తెలియకుండానే దాని మీద ప్రేమ కలుగుతోంది. ఇక రేపటి నుంచి ఆఫీస్లో జాయిన్ అవ్వాలి. నేను అనుకున్న పని కూడా మొదలెట్టాలి. చెప్పు చైతన్య, ఏదో మాట్లాడాలన్నావు. ఆఫీస్ నుంచి బయలుదేరుతుండగా నాతో మాట్లాడాలని పార్కుకి తీసుకొచ్చాడు చైతన్య. ఈ టాపిక్ మాట్లాడే టైం ఇది కాదని తెలుసు శ్వేత, కానీ తప్పదు. ఇవాళ మా బాస్ పిలిచి నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్ళాలని చెప్పారు. 2 ఇయర్స్ ప్రాజెక్ట్. మధ్యలో వెనక్కి రావటం కుదరకపోవచ్చు. మామూలుగా అయితే మన మ్యారేజ్ ఇంకో 2 వీక్స్లో జరిగేది. ఇప్పుడేం చేద్దామో నీతో మాట్లాడదామని. ఈ విషయంలో నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నా చైతన్య. ప్రస్తుతం నాకు పెళ్ళి ఆలోచన లేదు. మా ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఇక్కడ చిట్టిపాప లాంటి వాళ్ల కోసం ఒక హోమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా దాని మీదే. ఆర్ యు క్రేజీ? అప్రయత్నంగా చైతన్య నోట్లోంచి వెలువడింది. నో, ఐఎమ్ నాట్. అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టిపాపను నాకు అప్పచెప్పింది. ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేను ఉంటే చిట్టిపాప పరిస్థితి ఏమయ్యేది? అందుకే ఎవరి మీద ఆధారపడకుండా తన బతుకు తను బతకటానికి శిక్షణ అవసరం. అయితే చిట్టిపాపని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నేనే ఒక హోమ్ స్టార్ట్ చేస్తే చిట్టిపాపతో పాటు తనలాంటి ఇంకొంతమందికి కొత్త జీవితం లభించవచ్చేమో. చైతన్య మౌనంగా ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా చైతన్య? అమ్మ ఒడి. అమ్మ ఒడి అంటే ఒక రక్షణ, ఒక భరోసా. అమ్మ పోయే ముందు రోజు అమ్మ ఒడిలోనే నేను నిద్రపోయాను. ఆ మాధుర్యం ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది. చిట్టిపాపకి అమ్మా నాన్నలను నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తోంది.
నేనే కనుక వాళ్ళని ఇక్కడికి పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో. ఏదైనా సరే చిట్టిపాపకి నేను లోటు రానివ్వను. నా హోం పేరు కూడా నిర్ణయించుకున్నాను, అమ్మ ఒడి. నా కళ్ళ నుండి అప్రయత్నంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అందుకే చైతన్య, నాకిప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు. పైనుంచి అయినా అమ్మ నన్ను చిట్టిపాపని చూసి సంతోషంగా ఉండాలన్నదే నా ధ్యేయం. ఇక నుంచైనా చిట్టిపాప శిల్పగా మారాలి. ప్లీజ్ నువ్వింక నా గురించి ఆలోచించకు. నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. నా దృష్టిలో మన జీవితాలు రెండూ ఎప్పుడో కలిసిపోయాయి శ్వేత. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే. అయితే నీకు కొంత టైం కావాలి. నేను తిరిగొచ్చాకే మనం పెళ్లి చేసుకుందాం. అమ్మ ఒడిని మనిద్దరం కలిసే చూసుకుందాం. ఇది నీకు ఓకేనా? చైతన్య అడిగాడు. నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. మూసిన కనురెప్పల వెనక అమ్మ కనిపించింది. అమ్మ సంతృప్తిగా నవ్వుతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ధన్యవాదాలు.